నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. 4 ఏళ్లుగా రష్యా ఉక్రెయిన్ వార్ కొనసాగుతూనే ఉంది. 4.5 లక్షల మంది సైనికుల ప్రాణాలు పోయినా, వేలాది మంది అమాయక ప్రజలు అసువులు బాసినా రష్యా ఉక్రెయిన్కు యుద్ధకాంక్ష తీరటం లేదు. అమెరికా మధ్యవర్తిత్వంతో చర్చలు సాగుతున్నా ఎంతకు యుద్ధం ఎందుకు ఆగటం లేదు? పుతిన్ ప్రత్యేకమైన డిమాండ్లేంటి? జెలెన్స్కీ తీవ్ర అభ్యంతరాలేంటి? యుద్ధ భూమిలో డ్రోన్లే కీలకమా? ఇది కొన్ని నెలల్లో క్లైమాక్స్కు చేరబోతోందా? అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ వెనక్కి తగ్గటం లేదు. చర్చలు జరుగుతున్నా ప్రత్యేకమైన డిమాండ్లపై ఎవరూ పట్టు వేయడం లేదు. జూన్లో వార్ ముగించేలా చూడాలని అమెరికా అల్టిమేటం ఇచ్చినా ఫలితం లేదు. యుద్ధం మొదలై 4 ఏళ్లు నిండుతున్న వేళ మరోసారి డ్రోన్ వార్ హోరాహోరీగా సాగుతోంది. 4 ఏళ్లుగా రష్యా ఉక్రెయిన్ వార్, 4.5 లక్షల మంది సైనికులు బలి, చర్చలు సాగుతున్న తెగని యుద్ధం. పుతిన్ ప్రత్యేకమైన డిమాండ్లు ఏంటి? జెలెన్స్కీ తీవ్ర అభ్యంతరాలేంటి? యుద్ధభూమిలో డ్రోన్లే కీలకమా? రష్యా ఉక్రెయిన్ వార్ 4 ఏళ్లుగా జరుగుతోంది. మంగళవారంతో యుద్ధానికి సరిగ్గా 4 ఏళ్లు. ఇప్పటికీ ఇరు దేశాలు పరస్పరం భీకర దాడులు చేసుకుంటున్నాయి. యుద్ధం ముగింపునకు అమెరికా మధ్యవర్తిత్వంతో చర్చలు జరుగుతున్నా డిమాండ్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఈ క్రమంలో రష్యాపై ఉక్రెయిన్ అటాక్ చేసింది. సరిహద్దు నుంచి 1400 కిలోమీటర్ల దూరంలోని రష్యా ఖండాంతర ఇస్కందర్ క్షిపణులను ఉత్పత్తి చేసే ఉడ్ముర్ట్ రిపబ్లిక్లోని వట్కిన్స్ మెషిన్ ప్లాంట్పై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిన 3000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించే ఫ్లెమింగో క్షిపణులను ఉక్రెయిన్ ప్రయోగించింది. డ్రోన్ అటాక్స్తో రష్యా మాస్కో పరిధిలోని 4 అంతర్జాతీయ విమానాశ్రయాలను మూసివేసింది. గగనతల రక్షణ దళాలు గంటలోపు 11 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినందున భద్రతా కారణాలతో మూసివేసినట్లు రష్యా పౌర విమానయాన విభాగం రోసావియాట్సియా తెలిపింది. యుద్ధం మొదలై 4 ఏళ్లు పూర్తవుతున్నా ఉక్రెయిన్ తరచూ తమ భూభాగంలోని వివిధ ప్రాంతాల్లో డ్రోన్లతో దాడులు చేస్తోందని రష్యా ఆరోపిస్తోంది. క్షిపణులు, డ్రోన్లతో రష్యా సైతం దాడుల పరంపర కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో భారీ ప్రాణనష్టం సంభవించింది. ఏకంగా 4,65,000 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గాయపడినా కనిపించకుండా పోయిన సైనికుల సంఖ్యకు లెక్కే లేదు. వీళ్లు 20 లక్షలకు పైనే ఉంటారు. అలాగే కొన్ని లక్షల మంది నిరాశ్రయులయ్యారు. రష్యా సైనికులు 3,25,000 మంది, ఉక్రెయిన్ సైనికులు 1,40,000 మంది మృతి చెందారని అంచనా. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో అత్యంత వినాశకరమైన యుద్ధం ఇదే. ఈ వార్లో నాజీ జర్మనీలపై నాటి సోవియట్ యూనియన్ 1418 రోజులు పోరాడింది. ఇప్పుడు ఉక్రెయిన్పై కొనసాగుతోన్న దండయాత్రకు ఈ ఏడాది జనవరితో 1418 రోజులు కంప్లీట్ అయింది. నిజానికి ఉక్రెయిన్ను 10 రోజుల్లోనే దారికి తెచ్చుకుంటామని రష్యా భావించింది. కానీ కీవ్ నుంచి ఊహించని ప్రతిఘటనతో పుతిన్ అంచనాలు తారుమారయ్యాయి. 4 ఏళ్లుగా రష్యా చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. 2014లో స్వాధీనం చేసుకున్న క్రిమియాతో పాటు 20% ఉక్రెయిన్ భూభాగం రష్యా అధీనంలో ఉన్న కీవ్ సైన్యాల పోరాట శక్తి ముందు మాస్కో సేనలు నిలవలేకపోతున్నాయి. అమెరికా మధ్యవర్తిత్వంలో కొంతకాలంగా చర్చలు కొనసాగుతున్నప్పటికీ ఇరు పక్షాలు పరస్పరం ప్రత్యేకమైన డిమాండ్లను వీడకపోవడంతో పురోగతి లభించడం లేదు. డాన్బాస్ను తమకే వదిలేయాలని మాస్కో ఒత్తిడి తెస్తోంది. ఈ షరతును ఎప్పటికీ అంగీకరించబోమంటోంది కీవ్. మొదట్లో కీవ్ను స్వాధీనం చేసుకుని అనుకూల సర్కారును నియమించేందుకు మాస్కో చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. 2014లో ఆక్రమించిన క్రిమియా సహా 20% ఉక్రెయిన్ భూభాగం ప్రస్తుతం రష్యా నియంత్రణలో ఉంది. ప్రత్యర్థి భూభాగంలో చొచ్చుకు వెళ్లే విషయంలో మాస్కోకు తీవ్ర ప్రతిఘటన తప్పడం లేదు. గత 2 ఏళ్లలో దొనెట్స్క్ ప్రాంతంలోకి 50 కిలోమీటర్లు మాత్రమే వెళ్లగలిగింది రష్యా. పోక్రోవ్స్ నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు 2 ఏళ్లుగా రోజుకు సగటున 70 మీటర్ల చొప్పున ముందుకెడుతోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధాల స్వరూపం పూర్తిగా మారిపోయింది. చరిత్రలో తొలిసారి డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా రష్యా రోజు వందలాది డ్రోన్లను ప్రయోగిస్తోంది. నెలకు 5 నుంచి 6,000 డ్రోన్లు వదులుతోంది. ఎలక్ట్రానిక్ జామింగ్ నుంచి తప్పించుకునేందుకు ఫైబర్ ఆప్టిక్ డ్రోన్లను వాడుతోంది రష్యా. మరోవైపు ఉక్రెయిన్ సైతం వీటినే నమ్ముకుంది. గతంలో ఆపరేషన్ స్పైడర్ వెబ్ పేరిట ప్రత్యర్థి వైమానిక స్థావరాలపై దండయాత్ర చేసింది. సీ డ్రోన్లతో అనేక రష్యన్ యుద్ధ నౌకలను ముంచేసింది. మోడర్న్ వార్లో డ్రోన్లు కీ రోల్ ప్లే చేస్తున్నాయి. నిర్మాణ వ్యయం తక్కువగా ఉండటం, శత్రు లక్ష్యాలపై ఈజీగా అటాక్ చేసేలా ఉంటుండడంతో వీటి తయారీపై ప్రపంచ దేశాలు ఫోకస్ చేశాయి. రష్యా గతేడాది ఒక్క జూలైలో 6,000కు పైగా డ్రోన్లతో అటాక్ చేసింది. అటు ఉక్రెయిన్ ఏమాత్రం తగ్గడం లేదు. ప్రపంచంలోనే తొలిసారి పూర్తిగా సాయుధ రోబోలు, డ్రోన్లతో కూడిన అసాల్టింగ్ ఫోర్స్ను రంగంలోకి దింపింది. ఉత్తర ఉక్రెయిన్లోని ఖార్కివ్ ఒబ్లాస్ట్ ప్రాంతంలో ఈ దళాన్ని ప్రయోగించి రష్యా సేనలపై విజయవంతంగా దాడులు చేసింది. ట్యాంక్ విధ్వంసక ఫిరంగిగుళ్ల లాంటి భారీ మందుగుండు సామాగ్రిని మోసుకెళ్లగలిగే మల్టీ రోటర్ కాప్టర్లు, FPV డ్రోన్లు, రోబోలతో కూడిన డజన్ల కొలిది యూనిట్లు,
సంప్రదాయ సైనిక బలగాల మాదిరిగా పరస్పరం సహకరించుకుంటూ ఏకకాలంలో ఈ అటాక్ల్లో పాల్గొన్నాయి. రష్యా సైతం గతంలో ఇలాంటి ఆధునిక పద్ధతుల్లో దాడులు నిర్వహించినప్పటికీ అవి పెద్దగా ఫలితాలివ్వలేదు. దీంతో యుద్ధంలో సైనికుల స్థానాన్ని డ్రోన్లు ఎప్పటికీ భర్తీ చేయలేవన్న వాదన గట్టిగా వినిపించింది. కానీ ఈ 4 ఏళ్లలో ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది ఉక్రెయిన్. రోబోలు, డ్రోన్ల దళంతో రష్యా సేనలను విజయవంతంగా ప్రతిఘటించడంతో ఆ వాదనకు చెక్ పెట్టింది. రష్యా భారీగా షాహెద్ ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించింది. వీటిని మార్గమధ్యంలోనే కట్టడి చేసేందుకు ఉక్రెయిన్ ఇంటర్సెప్టర్ డ్రోన్లను తయారు చేసింది. తక్కువ ఖర్చుతో చిన్న పరిమాణంలో ఎక్కువ ఎత్తులో ప్రయాణించేలా రూపొందించింది. వైల్డ్ హార్నెట్స్ అనే ఉక్రెయిన్ ఆయుధ తయారీ సంస్థ నిర్మించిన స్టింగ్ డ్రోన్లు గగనతలంలో రష్యా షాహెద్లపై దాడులు చేశాయి. చిన్నగా స్తూపాకారంలో ఉండే ఈ స్టింగ్ డ్రోన్లు 11 కిలోమీటర్ల ఎత్తు వరకు చేరుకోగలవు. జెట్ ఇంజిన్తో నడిచే షాహెద్ల రేంజ్లో ప్రయాణించగలవు. హార్నెట్స్ అంటే తెలుగులో కందిరిగలని అర్థం. ఇక కామికాజీ డ్రోన్లతో ఉక్రెయిన్పై రష్యా విరుచుకుపడింది. ఈ యుద్ధంలో కామికాజీ డ్రోన్ల వాడకం మీదే పెద్ద రచ్చ నడిచింది. ఎందుకంటే అవి సూసైడ్ డ్రోన్స్. కామికాజీ డ్రోన్లకు మిగతా డ్రోన్లకు చాలా తేడా ఉంది. సాధారణ డ్రోన్లు మిసైళ్లను మోసుకెళ్లి టార్గెట్పై ఫైర్ చేయగానే తిరిగి తమ స్థానానికి చేరుకుంటాయి. కానీ కామికాజీ డ్రోన్లు అలా కాదు. ఇవి ఆత్మాహుతి డ్రోన్లు. మిసైళ్లను మోసుకువెళ్లడంతో పాటు నేరుగా టార్గెట్ మీదకు దూసుకెళ్లి నాశనం చేస్తాయి. అక్కడే నాశనమైపోతాయి. అందుకే వీటిని సూసైడ్ డ్రోన్స్ అని పిలుస్తారు. 100 కిలోమీటర్ల దూరం నుంచి క్రూయిజ్ మిసైళ్లను ప్రయోగించవచ్చు. కానీ అదంతా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అదే కామికాజీ డ్రోన్లైతే చిన్నవిగా ఉంటాయి, తక్కువ ధరలో వస్తాయి. పైగా టార్గెట్లను ఖచ్చితత్వంతో నాశనం చేస్తాయి. అందుకే రష్యా వాటిని తెగవాడేసింది. కామికాజీ డ్రోన్లకు ఇరాన్ షహీద్ డ్రోన్లు అని పేరు పెట్టింది. రష్యా వాటినే జరాన్ 2గా పిలుస్తోంది. 40 కిలోల పేలోడ్తో 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్లను కూడా ఈ డ్రోన్లు ఛేదించగలవు. అయితే ఉక్రెయిన్పై దాడికి తక్కువ దూరంలోనే వీటిని వాడింది రష్యా. దీని సైజ్ చిన్నదిగా ఉండడంతో గాల్లోనే గుర్తించి కూల్చేయడం కష్టంగా మారింది. ఈ డ్రోన్లు కేవలం 40 మీటర్ల ఎత్తులోనే ప్రయాణించగలవు. దీంతో ఎయిర్ డిఫెన్స్ సిస్టంలకు, భూమిపై ఉండే రాడార్లకు వీటిని దూరం నుంచి గుర్తించడం కష్టం. ఈ ఆత్మాహుతి డ్రోన్లను ఒకేసారి 10ల సంఖ్యలో ప్రయోగిస్తే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నిలువరించలేదు. పైగా చౌకగా దొరికే ఈ డ్రోన్లను కూల్చాలంటే ఖరీదైన మిసైళ్లను ప్రయోగించాల్సి ఉంటుంది. జావెలిన్ లాంటి ఆయుధాలతో కూల్చడం కూడా కష్టమే. షహీద్ డ్రోన్లను కూల్చాలంటే రాడార్ గైడెడ్ గన్స్ను వాడాల్సి ఉంటుంది. కానీ ఉక్రెయిన్ దగ్గర ఈ రకం వెపన్స్ చాలా తక్కువ. రష్యా మాత్రం తక్కువ ఖర్చుతో ఉక్రెయిన్లో ఎక్కువ విధ్వంసం సృష్టించొచ్చనే ఆలోచనతోనే షహీద్ డ్రోన్లను ప్రయోగించింది. డ్రోన్లు అంటే చిన్న లేదా మధ్యస్థ పరిమాణంలో ఉంటాయి. వీటిని మానవరహిత వైమానిక వాహనాలు అని కూడా అంటారు. వీటిని రిమోట్ కంట్రోల్ ద్వారా లేదా ఆటోమేటిక్గా ఆపరేట్ చేస్తారు. ఈ వాహనాలు రోబోటిక్స్, ఏరోనాటిక్స్ టెక్నాలజీ అనుసంధానం చేయడం ద్వారా పనిచేస్తాయి. లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదిస్తూ శత్రువుకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఇరు దేశాలు అత్యధిక సంఖ్యలో డ్రోన్లను వినియోగించాయి. ఫలితంగా యుద్ధ స్వరూపమే మారిపోయింది. సైనికులు, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాల స్థానాన్ని డ్రోన్లు ఆక్రమించాయి. ఈ వార్కు ఎండ్ కార్డు వేసేలా ఒత్తిడి చేస్తోంది అమెరికా. ఇప్పటికే 2 సార్లు జరిగిన త్రైపాక్షిక చర్చల్లో పురోగతి కనిపించింది. 3వ విడత చర్చలతో ఎలాగైనా యుద్ధాన్ని ముగించాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. దీనికి జూన్లోపు డెడ్లైన్ పెట్టారు. ఇది సాధ్యమేనా? పుతిన్ మాట వింటారా? జెలెన్స్కీ పట్టు వేడతారా? అధికారంలోకి వస్తే 24 గంటల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానన్న అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఇందుకోసం తెగ ప్రయత్నిస్తున్నారు. కానీ వర్కౌట్ కావడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఆంక్షలు విధించినా 2 దేశాలు వెనక్కి తగ్గకుండా యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చలు శాంతి ఒప్పందం దిశగా సాగడం లేదు. ఈ క్రమంలో అమెరికా మరోసారి డెడ్లైన్ పెట్టింది. ఈ ఏడాది జూన్లోగా యుద్ధాన్ని ముగించాలని గడువు విధించింది. రష్యా ఉక్రెయిన్ మధ్య పీస్ డీల్ కుదిరి తీరాల్సిందేనని అల్టిమేటం ఇచ్చింది. ఇరుపక్షాలు పరస్పరం ప్రత్యేకమైన డిమాండ్లను వీడకపోవడంతో ఎటువంటి పురోగతి లేదు. డాన్బాస్ నుంచి వైదొలగాలని కీవ్పై మాస్కో ఒత్తిడి తెస్తోంది. ఈ షరతును ఎప్పటికీ అంగీకరించబోమని ఉక్రెయిన్ తెగేసి చెబుతోంది. దీంతో 3వ విడత చర్చలు అమెరికాలో నిర్వహించేందుకు ట్రంప్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది జూన్లోగా యుద్ధం ముగింపుపై ఓ ఒప్పందానికి రావాలంటూ ఇరుపక్షాలకు అమెరికా డెడ్లైన్ విధించిందని చెప్పుకొచ్చారు. ఒకవేళ గడువులోగా లక్ష్యం నెరవేరకపోతే దాన్ని సాధించేందుకు ట్రంప్ యంత్రాంగం ఇరుపక్షాలపై ఒత్తిడి తీసుకొచ్చే ఛాన్స్ ఉందని స్పష్టం చేశారు. ఇక 2 దేశాల మధ్య ఉన్నత స్థాయి మిలిటరీ కమ్యూనికేషన్ పునరుద్ధరించుకోవాలని రష్యా, అమెరికా తాజాగా నిర్ణయించుకున్నాయి. అబుదాబీలో రష్యా, అమెరికా, ఉక్రెయిన్ సైనిక ఉన్నతాధికారుల మధ్య జరిగిన చర్చల్లో ఈ కీలక అంగీకారం కుదిరింది. అమెరికా ఐరోపా కమాండ్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. దీర్ఘకాలిక శాంతి కోసం పనిచేసేందుకు ఇది దోహదపడుతుందని తెలిపింది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభానికి ముందు 2021లో రష్యా, అమెరికా
తమ మధ్య ఉన్నత స్థాయి మిలిటరీ కమ్యూనికేషన్ను సస్పెండ్ చేసుకున్నాయి. ఇటీవలే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని రష్యా చర్చల కోసం మాస్కోకి ఆహ్వానించింది. ఇకనైనా యుద్ధానికి ముగింపు దొరుకుతుందా అని అంతా అనుకున్నారు. కానీ మరోసారి సీన్ రివర్స్ అయింది. ఓవైపు చర్చలు సాగుతుండగానే మరోవైపు రష్యా ఉక్రెయిన్పై మరోసారి డ్రోన్లతో విరుచుకుపడింది. ఉక్రెయిన్లోని అతిపెద్ద ప్రైవేట్ ఇంధన సంస్థ DTEK టార్గెట్గా డ్రోన్ దాడులు జరిపింది. కార్మికులు ఫ్యాక్టరీలో పనులు ముగించుకుని బస్సులో తిరిగి వెళుతుండగా బస్సుపై డ్రోన్ అటాక్ అయింది. ఈ దాడిలో 15 మంది అక్కడికక్కడే మృతి చెందారు. వివిధ ప్రాంతాలలో 90కి పైగా డ్రోన్లతో దాడి చేసిందని ఉక్రెయిన్ అధికారులు స్పష్టం చేశారు. ఉక్రెయిన్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. రష్యా సైనిక నిఘా విభాగం టార్గెట్గా మరోసారి దాడి జరిగింది. రష్యా మిలిటరీ ఇంటెలిజెన్స్ ఫస్ట్ డిప్యూటీ హెడ్ లెఫ్టినెంట్ జనరల్ వ్లాదిమిర్ అలెక్సీవ్పై గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. మాస్కోలోని వాయువ్య ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్మెంట్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యాలోని సీనియర్ సైనికాధికారులే లక్ష్యంగా జరుగుతున్న వరుస దాడుల్లో భాగంగానే ఈ అటాక్ జరిగినట్లు తెలుస్తోంది. అలెక్సీవ్ 2011 నుంచి రష్యా మిలిటరీ ఇంటెలిజెన్స్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా అబుదాబీలో రష్యా, ఉక్రెయిన్, అమెరికా దేశాల మధ్య 2 రోజుల చర్చలు ముగిసిన మరుసటి రోజే ఈ దాడి జరగడం హైలైట్. మరోవైపు రష్యా, ఉక్రెయిన్ చర్చల వైఖరి మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. ఎవరికి ఏ భూభాగం లభిస్తుందనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. డొనెట్స్క్ ప్రాంతంలోని 20% భూభాగం నుంచి ఉక్రెయిన్ దళాలు వెనక్కి తగ్గాలని రష్యా డిమాండ్ చేస్తోంది. అయితే తాము మాస్కోకి బహుమతి ఇవ్వడానికి సిద్ధంగా లేవని కీవ్ తేల్చి చెప్పింది. దీంతో 3వ శాంతి చర్చలు ఏ మేరకు ఫలిస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవానికి గతేడాది నుంచి ట్రంప్ రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ అది కుదరలేదు. అటు జెలెన్స్కీ, ఇటు పుతిన్తో ఇప్పటికే పలు దఫాలుగా ట్రంప్ భేటీ అయి యుద్ధాన్ని ముగించేందుకు ఒక ఒప్పందం చేసుకోవాలని సూచించారు. వినని పక్షంలో వారిద్దరికీ తీవ్ర హెచ్చరికలు చేసినా ఫలితం లేకపోయింది. ఇప్పటి వరకు పుతిన్, జెలెన్స్కీలతో రష్యా, ఉక్రెయిన్ వర్గాలతో అమెరికా వర్గాలు చర్చలు జరిపాయి. మొట్టమొదటిసారి అమెరికా, రష్యా, ఉక్రెయిన్తో కలిసి త్రైపాక్షిక చర్చలు జనవరి 23, 24న UAEలో జరిగాయి. శాంతి స్థాపన కోసం రష్యా కూడా రాజీ పడాలని జెలెన్స్కీ కోరారు. ఈ చర్చలు యుద్ధం ముగియడానికి కీలక మలుపుగా మారాయి. 2వ విడత చర్చలు శాంతి ఒప్పందం దిశగా మరో అడుగు ముందుకేసేలా చేశాయి. 3వ విడత చర్చలు మరింత విస్తృత స్థాయిలో జరిగితే మాత్రం 4 ఏళ్ల యుద్ధానికి ముగింపు ఖాయమనే విశ్లేషణలు పెరిగాయి. ఇప్పటిదాకా ఆక్రమించిన ప్రాంతం రష్యాకే చెందుతుందని, ఇప్పటి వాస్తవాధీన రేఖనే అంగీకరిస్తూ జెలెన్స్కీని ఒప్పించాలని ఎప్పటినుంచో ట్రంప్ భావిస్తున్నారు. ఈ డీల్కు ఒప్పుకోకపోతే మిత్రదేశాల నుంచి ఎలాంటి సాయం అందకుండా అడ్డుకుంటారని హెచ్చరించి జెలెన్స్కీని దారికి తెస్తారనేది టాక్. అధునాతన ఆయుధాలతో దూసుకొస్తున్న రష్యా సేనల్ని అడ్డుకోవాలంటే ఉక్రెయిన్కు విదేశీ ఆయుధ సాయం తప్పనిసరి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో జెలెన్స్కీ అమెరికా పెట్టే షరతులకు ఒప్పుకోక తప్పదు. అసలు యుద్ధం ఎందుకు, ఎలా మొదలైంది, చివరకు ఎలా ముగియబోతోంది? 3వ విడత త్రైపాక్షిక చర్చలు సఫలమై శాంతి ఒప్పందం కుదురుతుందా? మొత్తానికి పీస్ డీల్ ఓకే చేయటంలో అంతిమ నిర్ణయం పుతిందేనా? ఈ 4 ఏళ్ల యుద్ధం నిలువెల్లా గాయాలు మిగిల్చింది. లక్షల కోట్ల నష్టం, వేల సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది. అయినా రష్యా, ఉక్రెయిన్కు యుద్ధకాంక్ష తీరినట్టు లేదు. శాంతి చర్చల వేళలోనూ తరచూ పరస్పర దాడులకు తెగబడుతున్నాయి. 4 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధంతో ఇరువైపులా 4.5 లక్షల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. భీకర గగనతల, భూతల దాడుల్లో ఉక్రెయిన్లో సాధారణ ప్రజల కలల సౌధాలు పేకమేడల్లా కూలిపోయాయి. పెద్ద మొత్తంలో మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. కొన్నేళ్ల పాటు కోలుకోలేని నష్టాలను ఉక్రెయిన్ చవిచూసింది. అయినా తగ్గేదేలే అంటూ రష్యాపై తరచూ దాడులకు తెగబడుతూనే ఉంది. రష్యా, ఉక్రెయిన్ అధునాతన ఆయుధాలతో పరస్పర దాడులు చేసుకున్నాయి. ఎక్కడ చూసినా మృత్యువు విలయతాండవం చేసింది. వేలాది మంది అమాయక ప్రజలు అసువులు బాశారు. గ్రామాలు, పట్టణాలన్నీ మరుభూములుగా మారిపోయాయి. ఇళ్ళు, పెద్ద పెద్ద భవనాలు కూలిపోయాయి. ఏళ్ల తరబడి శ్రమించి సాధించిన ప్రగతి ఫలాలు కళ్ల ముందే కనుమరుగైపోయాయి. ఈ యుద్ధంలో రష్యా కంటే ఉక్రెయిన్ ఎక్కువగా నష్టపోయింది. అంతర్జాతీయంగా తగ్గిన వాణిజ్యంతో ఉక్రెయిన్ నష్టాలు చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయికి చేరుకున్నాయి. దాడుల్లో ఆనకట్టలు, రహదారులు, భవనాలు, వ్యవసాయ క్షేత్రాలు, పాఠశాలలు, కర్మాగారాలు, ఇలా మౌలిక వసతుల వ్యవస్థ బాగా డ్యామేజ్ అయింది. ఎన్నో రంగాలు తిరోగమనంలో పయనిస్తున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. మౌలిక సదుపాయాలకు దాదాపు $170 బిలియన్ ప్రత్యక్ష నష్టం జరిగినట్లు కీవ్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ తెలిపింది. వందల సంఖ్యలో కంపెనీలు నష్టపోయాయని పేర్కొంది. ముఖ్యంగా ఆదాయానికి కీలక వనరుగా ఉన్న మెటలర్జికల్ పరిశ్రమ రంగం భారీగా నష్టాన్ని చవిచూసింది. ఇప్పుడు ఈ రంగాన్ని పునరుద్ధరించడం అసాధ్యంగా కనిపిస్తోంది. ఈ యుద్ధం ఉక్రెయిన్ ప్రజలపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపింది. చాలామంది మానసిక ఒత్తిడికి గురైనట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అనేక మంది డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు.
ఉక్రెయిన్ జనాభాలోని దాదాపు 55% మంది ప్రజలు మానసిక నిపుణులను సంప్రదించారు. 71% మంది ఉక్రెయిన్ పౌరులు శాంతి కోసం ఎదురుచూస్తున్నారు. ఉక్రెయిన్ సంపూర్ణ నిస్సైనికీకరణే లక్ష్యంగా 2022 ఫిబ్రవరి 24న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేపట్టిన ఈ దుందుడుకు చర్య ప్రపంచ దేశాలన్నింటినీ నిత్యం ఏదోలా ప్రభావితం చేస్తూనే ఉంది. రోజుల్లో ముగుస్తుందనుకున్న యుద్ధం 4 ఏళ్లుగా కొనసాగుతూనే ఉందంటే ఉక్రెయిన్ కనబరిచిన తిరుగులేని తెగివే ప్రధాన కారణం. కానీ కొన్నాళ్లుగా క్రమంగా చతికిల పడుతుండగా రష్యా దూకుడు పెంచింది. అయినా లొంగేందుకు ఉక్రెయిన్ ససేమిరా అంటూ వచ్చింది. పైగా ఆక్రమిత భూభాగాల నుంచి వైదొలిగి తమకు కలగజేసిన అపార నష్టానికి రష్యా భారీగా పరిహారం చెల్లించాలని కోరుతోంది. ఇక 2023 మేలో ఏకంగా మాస్కోలో పుతిన్ అధికార నివాసమైన క్రెమ్లిన్పై 2 ఉక్రెయిన్ డ్రోన్లు దూసుకువెళ్లి కలవరం రేపాయి. తర్వాత నుంచి ఉక్రెయిన్ దూకుడు తగ్గింది. ఉక్రెయిన్ డ్రోన్ల దాడి దెబ్బకు తొలుత అపార నష్టం చవిచూసిన రష్యా సైన్యం తాను అదే బాట పట్టింది. కొంతకాలంగా ఇరు బలగాలు డ్రోన్లపైనే ప్రధానంగా ఆధారపడుతున్నాయి. విదేశాల నుంచి భారీగా అందుతున్న వాటికి అదనంగా 2023లోనే ఉక్రెయిన్ ఏకంగా 3 లక్షల డ్రోన్లను తయారు చేసుకుంది. వాటిని 2024లో 10 లక్షలకు పెంచిందని టాక్. వీటికి చిన్న తరహా మిసైళ్లు తోడవుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య వివాదం ఇప్పటిది కాదు. 30 ఏళ్లుగా సాగుతూ యుద్ధానికి దారితీసింది. కుట్రలు, విష ప్రయోగాలు, వెన్నుపోటులను దాటేసి వార్గా మారింది. ఈ యుద్ధాన్ని ప్రోత్సహించిన అమెరికాయే ఇప్పుడు ట్రంప్ రూపంలో శాంతి ప్రతిపాదనలు తెరపైకి తెచ్చింది. ఉక్రెయిన్ ఓటమి నుంచి బయటపడే మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే 28 అంశాల ప్రతిపాదనల్ని తెరపైకి తెచ్చింది. ఆ తర్వాత నుంచి త్రైపాక్షిక చర్చలు సానుకూలంగా సాగుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్లో వెలుగు చూసిన అతిపెద్ద వైరం ఇదే. వాస్తవానికి ఈ యుద్ధానికి పునాదులు 11 ఏళ్ల క్రితమే పడ్డాయి. 2014లో ఉక్రెయిన్లోని క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా ఉన్నపళంగా ఆక్రమించుకుంది. ఆనాటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పైకి రష్యా దండయాత్ర మొదలుపెట్టింది. తమ దేశ భద్రత కోసం నాటో సభ్యత్వం అవసరమని జెలెన్స్కీ భావించడం రష్యా అధ్యక్షుడు పుతిన్కు కోపం తెప్పించింది. తమ సరిహద్దుల వరకు నాటోను విస్తరించడం ఆయనకు ఏమాత్రం నచ్చలేదు. దీంతో ఉక్రెయిన్పై పూర్తిస్థాయి యుద్ధాన్ని మాస్కో ప్రకటించింది. ఉక్రెయిన్ తొందరలోనే దారికొస్తుందని పుతిన్ భావించినప్పటికీ ఆ ఆలోచన తలకిందులైంది. నిజానికి యుద్ధం ముగించాలంటే తూర్పున ఉన్న దొనెట్స్క్ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ పూర్తిగా వైదొలగాలనేది పుతిన్ డిమాండ్. పారిశ్రామిక హబ్గా ఉండే ఈ ప్రాంతంలో మైనింగ్ కూడా ఎక్కువగానే జరుగుతుంది. బొగ్గు నిల్వలు, ఉక్కు ఉత్పత్తులకు ఈ ప్రాంతం ప్రధాన కేంద్రం. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎక్కువ భాగం రష్యా అధీనంలోనే ఉంది. 2022లోనే ఈ ప్రాంతంలోని అధిక భాగాన్ని మాస్కో తన సొంతం చేసుకుంది. ఆ తర్వాత పుతిన్ బలగాలు ఈ ప్రాంతంలోకి మరింతగా చొచ్చుకువచ్చాయి. కేవలం 30% దొనెట్స్క్ ప్రాంతం మాత్రమే ఉక్రెయిన్ అధీనంలో ఉంది. ఇప్పుడు మిగిలిన ఆ ప్రాంతాన్ని కూడా తన వశం చేసుకోవాలని రష్యా భావిస్తోంది. మరి పుతిన్ డిమాండ్కు ఉక్రెయిన్ అంగీకరిస్తుందా అనేది హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే 6 యుద్ధాలు ఆపారని గొప్పలు చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 7వ యుద్ధాన్ని ఆపేందుకు కిందా మీద పడుతున్నారు. రష్యా ఉక్రెయిన్ వార్ను ముగించాలనే పట్టుదలతో ఉన్నారు. నయానో భయానో ఒప్పించేందుకు ఎంతో కష్టపడుతున్నారు. యుద్ధాన్ని విరమింపజేసేందుకు గతేడాది 28 అంశాలతో కూడిన శాంతి ప్రతిపాదనలను ట్రంప్ ప్రకటించడంతో యుద్ధం ఆగుతుందనే ఆశలు చిగురించాయి. ఈ పీస్ ప్లాన్లో ఏమున్నాయంటే ఉక్రెయిన్ తూర్పు డాన్బాస్లో ఇప్పటికే తమ నియంత్రణలో ఉన్న ప్రాంతంతో పాటు మిగిలిన ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాల్సి ఉంటుంది. అలాగే ఉక్రెయిన్ తన సైనిక బలగాన్ని సగానికి సగం తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఉక్రెయిన్ రక్షణకు కీలకమైన అమెరికా సైనిక సహాయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఉక్రెయిన్ గడ్డపై విదేశీ బలగాలను అనుమతించకూడదు. రష్యా భూభాగంలోకి దాడి చేయగల ఆయుధాలను ఉక్రెయిన్కు ఎవరూ ఇవ్వకూడదు. ఉక్రెయిన్లో రష్యన్కు అధికారిక భాషా హోదాను కల్పించాలి. నిజానికి 4 ఏళ్ల క్రితమే ఈ ప్రతిపాదనలను ఒప్పుకొని ఉంటే యుద్ధమే ఉండేది కాదు, ఇంత విధ్వంసమూ జరిగేది కాదు. లక్షలాది మంది పశ్చిమ యూరప్కు వలసలు పోయేవారు కాదంటారు విశ్లేషకులు. మొత్తంగా 3వ విడత చర్చలు సఫలమై శాంతి ఒప్పందం కుదిరితే అంతిమ విజేతగా రష్యా నిలవబోతోంది. అమెరికా అనుకో పరువు దక్కించుకోవడమే కాకుండా ట్రంప్ 7వ యుద్ధాన్ని ఆపానని చెప్పుకోవడానికి పనికొస్తుంది. కానీ జూన్లోగా ఇది సాధ్యమయ్యేలా పరిస్థితులు కనిపించడం లేదు. ఎందుకంటే తరచూ పరస్పర డ్రోన్ అటాక్సే కారణం. మొత్తానికి 3వ విడత చర్చలతోనైనా ముడిపడుతుందో లేదో చూడాలి.